హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. ఈ సేమియా ఉప్మా అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంట్లో టిఫిన్ ఏం చేయాలో తెలియనప్పుడు, పిండిలు ఏం లేనప్పుడు ఇలా సేమియా ఉప్మా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. ఈ పోపులు ఎక్కువ వేసుకుంటే ఉప్మాలోకి చాలా బాగుంటుందండి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను, కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాను. తర్వాత ఒక 2 ఎండుమిరకాయలు కూడా వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది లైట్గా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ చీలికలు కూడా వేస్తున్నాను. ఒక హాఫ్ ఉల్లిపాయ అయితే కట్ చేసుకొని వేస్తున్నాను నేను. అలాగే చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు గరిటె తీసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న సైజు టమాటా కూడా వేస్తున్నాను నేను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మగ్గే వరకు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. 2 నిమిషాలు అయిపోయాక ఇలా మగ్గిపోయాయి. ఇప్పుడు బాగా ఎగిపోయాయి కదా, ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ సేమియాకి నేను 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ వాటర్ మరిగే వరకు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా మరిగిపోయిన తర్వాత ఒకసారి గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనం వేసుకున్న సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని ఇప్పుడు ఒక గ్లాసు సేమియా వేసుకోవాలి. రెండు గ్లాసుల వాటర్కి ఒక గ్లాస్ సేమియా వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ గరిటె తీసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా ఉడికిపోయింది. ఉప్మా అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని ఉప్మా సర్వ్ చేసుకుంటే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్ తీసుకొని ఉప్మా సర్వ్ చేసుకుందాం. అంతేనండి, సేమియా ఉప్మా చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ముందుగా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.